నమస్తే, వెల్కమ్ టు సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో స్పెషల్ ప్రోగ్రామ్. మామూలుగా వివాహాలు చేసుకునే వాళ్ళు జాతకాలు చూసి చేసుకోవాలా, అలాగే రెండవ వివాహం చేసుకోవాలి అంటే కనుక ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ఇక వివాహాల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. కుంభ వివాహాలు, కదళీ వివాహాలు, వీటన్నింటి గురించి విస్తృతంగా ఇప్పుడు ఇవాళ మనం తెలుసుకుందాం. అలాగే విదేశీ సంబంధాల విషయాల్లో కూడా అటు తల్లిదండ్రులు కావచ్చు, ఇటు పిల్లలు కావచ్చు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు మనతో పాటు సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో నుంచి శ్రీమతి డాక్టర్ కోనాల భాగ్యలక్ష్మిరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. మేడం అడిగి ఈ సందేహాలన్నింటికీ కూడా మనం నివృత్తి చేసుకుందాం. ముందుగా మేడం గారితో మాట్లాడదాం. మేడం నమస్తే అండి. నమస్తే అండి. బాగున్నారా మేడం? బాగున్నాను. ఎస్ మ్యామ్. ముందుగా మీరు ఒక చక్కటి శ్లోకంతో మొదలుపెట్టడం అలవాటు. ఓం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం గణపతే నమః. మేడం, అలాగే గణపతి గురించే మీరు మొదలుపెట్టారు కాబట్టి ఆ గణపతికి సంబంధించిన ప్రశ్న అడుగుతాను. సంకష్టహార చతుర్థి వస్తుంది, వినాయకుడికి చాలా మంచిది. అండ్ ఆ రోజు అంటే ఈ కుజదోషం ఉన్న వాళ్ళు కానీ వీళ్ళు ఏమైనా కొన్ని చేసుకుంటే మంచిదా, ఏం చెప్తారు? మెయిన్ ముఖ్యంగా రేపు 5వ తారీఖు వచ్చేటటువంటి చతుర్థి కూడా అంగారక సంకష్టహార చతుర్థి. అంటే ఏమిటి, మనకి కుజదోషం మనం వివాహాల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కాబట్టి పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వాలి, అయ్యో మా పిల్లాడికి కుజదోషం ఉందండి అందుకని అవ్వటం లేదు అని కొంతమంది వాపోతూ ఉంటారు. అలాగే అమ్మాయి వాళ్ళు కూడా, అమ్మాయికి కూడా ఇంత సాంద్రతలో కుజుడు ఉన్నాడు కాబట్టి అక్కడ ఆ పిల్లాడికి కూడా కుజదోషం ఉంది, ఎన్ని పాయింట్లు ఎన్ని డిగ్రీలు అలా లెక్కలేసేసుకుంటూ ఉంటారు కొంతమంది తెలిసిన వాళ్ళు. ఎందుకంటే కనుక ఈ కుజదోషం అనే ఉన్న వాళ్ళకి పరిహారం చేసుకుని ఆ రోజు పొద్దున్నుంచి సాయంత్రం వరకు కూడా కొంచెం పాలు పళ్ళు తీసుకుని కాస్తంత ఉపవసించి సాయంత్రం పూట చక్కగా ఆవు పేడ గోమయం తెచ్చి ఆ రెండు కలిపి ఆవు పేడ తీసుకొచ్చి దానిలో మృత్తిక అంటే మట్టి తీసుకుని వినాయకుడిని చేసి పూజిస్తే వీళ్ళకి 108 సార్లు గణపతే నమః అనే మూలమంత్రాన్ని చెప్పుకుంటే తప్పనిసరిగా అష్టోత్తరంతో పూజిస్తే పెళ్ళిళ్ళు అయిపోతాయి. చాలా చక్కగా చెప్పారు మ్యామ్. అండ్ ఇవాళ చాలా ప్రొఫైల్స్ తీసుకొచ్చినట్టున్నారు. చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. మొదట ఒకసారి డెఫినెట్గా బ్రాహ్మిన్స్ క్యాస్ట్లో 31 సంవత్సరం 5'8" హైట్, బీటెక్, 34 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు పిల్లాడు, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా బ్రాహ్మిన్స్లో 32 సంవత్సరాలు 5'10" హైటు, యుఎస్లో 150Kలో ఉన్నాడు, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా ఆర్యవైశ్య క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'11" హైటు, బీటెక్, 36 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, 5 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 31 సంవత్సరం 5'9" హైటు, చార్టర్ అకౌంటెంట్ పిల్లాడు, 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా చూసినట్లయితే కనుక యుఎస్ మ్యాచ్ కూడా ఉంది. ఆర్యవైశ్య క్యాస్ట్ 150Kలో ఉన్నాడు, 27 సంవత్సరాలు 5'11" హైటు, ఎంఎస్ చేశాడు. అయితే ఈ పిల్లాడికి కూడా వెల్ సెటిల్డ్ వధువు కావాలి. యుఎస్లో ఉంటే ఇంకా హ్యాపీ అంటున్నారు వీళ్ళు. అదేవిధంగా అమ్మాయిని చూసుకున్నట్లయితే బ్రాహ్మిన్స్లో 29 సంవత్సరాల పాప 5'5" హైటు, యుఎస్లో ఉంది, 110K వస్తుంది, తగినటువంటి వరుడు కావాలి. శాఖ పట్టింపు లేదు. బ్రాహ్మిన్స్లో 27 సంవత్సరాలు 5'4" హైటు, 10 లక్షల ప్యాకేజీలో ఉంది, ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. వీళ్ళకి ఏమిటంటే కనుక వైదిక వెళ్ళినట్లులో చూద్దాం ఫస్ట్ అంటున్నారు. అదేవిధంగా బ్రాహ్మిన్స్లో 31 సంవత్సరాలు 5'6" హైటు, MBA, ఈ అమ్మాయి 15 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. శాఖ పట్టింపు లేదు. ఆర్యవైశ్య క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'3" హైటు, బీటెక్, 27 లక్షల ప్యాకేజీలో ఉన్న పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'5" హైటు, బీటెక్, MS, యుఎస్లో 180Kలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 5'1" హైటు, 26 సంవత్సరాలు, చార్టర్ అకౌంటెంట్ ఈ పాప, 10 లక్షల ప్యాకేజీలో ఉంది, హైదరాబాద్లోనే తగినటువంటి వరుడు కావాలి. మేడం, చాలా చాలా ఉన్నాయి, ఇంకా చాలా చెప్పాలి కూడా మీరు. అండ్ సాధారణంగా గ్రహస్థితి బాగోలేదని చెప్తూ ఉంటారు, చాలామంది అనుకుంటూ ఉంటాం మనం. మరి ఈ గ్రహస్థితి బాగోపోవడం వివాహాలకు ఏమైనా ఆటంకం అవుతూ ఉంటుందా? దానికి వాళ్ళు ఏం చేయాలి? డెఫినెట్గానండి. ఇప్పుడు మొన్నటిదాకా పంచగ్రహ కూటమి, చతుర్గ్రహ కూటమి, ఆ విధంగా గ్రహ కూటములు నడుస్తూనే వచ్చాయి. కాసించుమించు మనకి వృశ్చికం నుంచి
స్టార్ట్ అయ్యాయి. ఆ వృశ్చిక రాశి నుంచి మొన్నటిదాకా కుంభం వరకు వెళ్ళాయి. తర్వాత మీనంలో కూడా ముగ్గురన్నా కలిశారు. ఆ విధంగా నడుచుకుంటూ వచ్చింది కాబట్టి ఆ ఎఫెక్ట్ తప్పనిసరిగా ఉంటుందండి. అందువలన వ్యక్తిగత జాతకాలు మనకి వాట్సాప్ నెంబర్కి ఎవరైనా సరే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, పెళ్లి సంబంధాలతో పాటు ఇది కూడా పంపించినట్లయితే తప్పనిసరిగా జాతక చక్రాలు వేసి పరిశీలించి కూడా మనం చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా కూడా మనం చక్కగా కార్యక్రమాన్ని వినియోగించుకోవచ్చు. నెక్స్ట్ ఏమిటంటే కనుక ఏదైనా చిన్న చిన్న పరిహారాలండి మనం చేసుకుంటే కనుక డెఫినెట్గా వెంటనే పెళ్ళిళ్ళు అయిపోతాయి. గురుబలం ఉండదు, ఆ గురుబలానికి చేసుకోండి. రవి బలం ఉండదు, శుక్రబలం ఉండదు, దానికి రెమెడీస్ చేసుకుందాం. అన్నింటికీ ఉంది. కానీ ఏమిటంటే మన వాళ్ళు ఏంటంటే చాలా వరకు నోటి దాకా వచ్చిన సంబంధం నోట్లోకి వెళ్లకుండా వెళ్ళిపోయినట్టు పక్కకు వెళ్ళిపోతే అప్పుడు కంగారు పడతారు. అప్పటి వరకు కూడా ఏం పర్వాలేదు అంటూ ఉంటారు. 30 దాటిపోతున్నాయి. అవునండి మేడం గారు, సాధారణంగా వివాహం అవ్వాలి అంటే కనుక అబ్బాయికైనా అమ్మాయికైనా కూడా ఒకవేళ వాళ్ళ జాతకాలు చూస్తున్నప్పుడు ఎన్ని విషయాలు కలవాలండి వాళ్ళిద్దరికి? సాధారణంగా మనం ఏమంటామంటే 18 మార్కులు వస్తే పాస్ అయిపోయారు, 35 మార్కులు మనకి రాజముద్ర ఉంది కదా, ఆ విధంగా. కానీ ఏమిటంటే గ్రహ మైత్రి కానీ నాడీ మైత్రి కానీ అదేవిధంగా పొంతంలో చూడాల్సింది చంద్రబలం కానీ, అంటే మానసికమైనటువంటి బంధం కూడా ఏర్పడాలి, పశ్చకూటమి, అదే యోని పొంతన, ఇవన్నీ కూడా వాళ్ళిద్దరికీ శారీరకంగా సృష్టాష్టకాలు అవ్వకూడదు. ఇవన్నీ జాగ్రత్తగా చూసి చేస్తే అన్ని విధాలా యోగవంతంగా ఉంటుంది. అంతేగాని మనం పర్వాలేదు అంటే తర్వాత ఇంకో పర్వాకు అవుతుంది. అందుకని జాగ్రత్త. ఎందుకంటే పిల్లల జీవితాలు ఎంతో జాగ్రత్తగా పెంచుతాము, ఎంతో జాగ్రత్తగా చేసేటటువంటి వైనం ఉంది కాబట్టి కొంచెం మరిన్ని ప్రొఫైల్స్ తప్పనిసరిగా రెడ్డి క్యాస్ట్ స్పెషల్గా తీసుకురావడం జరిగింది. అమ్మాయి 24 సంవత్సరాలు, 5'5" హైట్, బీటెక్ MS US $140 Kలో ఉంది, 20 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ అమ్మాయి 25 సంవత్సరాలు, 5'6" హైట్, UKలో ఉంది, పిల్ల 100K వస్తుంది, పిల్లకి 30 కోట్ల ప్రాపర్టీ ఉంది, వయస్సు 25 సంవత్సరాలు, 5'6" హైట్. రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'5" హైట్, MBBS MD డాక్టరు, 25 lakhs ప్యాకేజీలో ఉంది అమ్మాయి, 50 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. బిజినెస్ కూడా చూస్తామంటున్నారు వీళ్ళు. ఎవరైనా సరే సాఫ్ట్వేర్ బిజినెస్ కూడా మాకు సంప్రదించవచ్చు. రెడ్డి క్యాస్ట్ అమ్మాయి 24 సంవత్సరాలు, 5'6" హైటు, MBA, హైదరాబాద్లోనే 19 లక్షల జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ రెండో పెళ్ళి, 38 సంవత్సరాలు, MBBS MD డాక్టరు, గైనకాలజీలో UKలో ఉంది పిల్ల. అయితే ఏంటంటే కనుక MBBS కానీ సాఫ్ట్వేర్ కానీ బిజినెస్ కానీ కూడా చూస్తారు. UKలో ఉన్న పిల్లాడికి ఫస్ట్ ప్రిఫరెన్సు, వెళ్ళడానికి ఇష్టపడినా ఓకే అంటున్నారు. అదేవిధంగా అమ్మాయి కూడా ఈ నెక్స్ట్ వీక్లో వస్తుంది, మేలోని. అందుకని ఎవరైనా ఇష్టం ఉంటే కనుక వెంటనే సంప్రదించండి. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'11" హైట్, బీటెక్ USలో $200Kలో ఉండి 100 కోట్ల ప్రాపర్టీ ఉన్న పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'10" హైట్, హైదరాబాద్లో 40 లక్షల ప్యాకేజీలో ఉండి వెల్ సెటిల్డ్ పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'11" హైట్, బీటెక్ MS, ఇతను ఆస్ట్రేలియాలో ఉన్నాడు, 120K వస్తుంది, PR ఉంది, 30 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. ఆస్ట్రేలియా ఉన్న పిల్ల అయితే ఇంకా హ్యాపీ అంటున్నారు. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'10" హైట్, బీటెక్ MS, UKలో ఉన్నటువంటి ఈ అబ్బాయి 150Kలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి, వెల్ సెటిల్డ్. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'11" హైట్, బీటెక్, ఓన్ బిజినెస్ ఉంది, 100 కోట్ల ప్రాపర్టీ ఉంది, 15 కోట్ల వరకు ఇన్కమ్ వస్తుంది సంవత్సరానికి. ఈ పిల్లాడికి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ నుంచి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, MTech, హైదరాబాద్లోని 25 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'10" హైటు, MBA, ₹1,00,000 జీతంలో ఉన్నాడు అబ్బాయి, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. ఓకే మ్యామ్, సరైన రాశి సరైన నక్షత్రం ఉన్నవాళ్ళకు కూడా పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతూ ఉంటాయి. అంటే అన్నీ ఆ కుండలి అది మీరు వేసి చూసినవన్నీ కూడా బాగుంటాయి, కానీ కొంతమందికి పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతూ ఉంటాయి. ఎందుకంటారు? అంటే వివాహాలు ఆలస్యం అవ్వడానికి కారణం అండి ఒకటని ఏం లేదు. ఇప్పుడు ఓన్లీ కుజదోషం అని పట్టు కూర్చోవాల్సిన అవసరం లేదు. శని భగవానుడు ఎక్కడున్నాడో అని చూసుకోవాలి. ఆయన మహానుభావుడు దృష్టి పడ్డాదా అయిపోయింది, వాళ్ళకి పెళ్లి లేట్ అవుతుంది. అదేవిధంగా కొన్ని శని నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళకి వివాహం లేట్ అవ్వడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా ఏలినాటి శని, అదేవిధంగా ఏదైనా సరే అర్ధాష్టమ శని, అష్టమ శని ప్రభావం వలన కూడా వివాహాలు కొంచెం లేట్ అవుతాయి. అవ్వకుండా
ఉండవు సుమా, అవుతాయి కానీ ఒకటికి 4 సంబంధాలు చూసుకోవాల్సిందే. మేడం ఇప్పుడు నాణానికి పూర్తిగా మరోవైపు మాట్లాడుకుందాం. నేనేం పట్టించుకోను, నా పిల్లకు పిల్లాడుకు పెళ్లి చేయాలంటే కనుక ఏం ప్రాబ్లం లేదు నాకు, మీరు ఎవరిని చూసినా మేము చేసుకుంటాం, మా కులం అయితే చాలు అనే వాళ్ళకి, అలాంటి వాళ్ళు ఎవరైనా చూస్తున్నారా నవే డేస్? మీరు అలాంటి వాళ్ళు కూడా వస్తుంటారా మన దగ్గరికి? ఏం పర్వాలేదు, మాకు ఏ జాతకాలు అక్కర్లేదు, మాకేం అక్కర్లేదు, మాకు నమ్మకాలు ఇవ్వండి, అందుకని మా వాళ్ళు చూసే చేశారా, మేము బాగాలేదా అనేవాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా అంటే పాజిటివ్గా వెళ్ళిపోతే చాలా సంతోషమే రమణ గారు. లేకపోతే కనుక రెండో దానికి వచ్చినప్పుడు చుట్టాల్లో చేసుకున్నామండి, బంధువుల్లో చేసుకున్నామండి, ఎంక్వైరీ చేయలేకపోయాము, వాళ్ళు ఏమిటంటే దాంపత్య జీవితానికి పనికిరారట, ఈ విధమైనటువంటి మాటలు ఈ విధంగా అన్న వాళ్ళ దగ్గర నుంచే వస్తున్నాయి. ఇప్పుడు జాతకాలు చూడండి. సో అంటే ఫైనల్గా నమ్మాలి, నమ్ముతారు అంటే వాళ్ళ విశ్వాసం అండి. ఇప్పుడు పూర్వీకులు నామ నక్షత్రం మీద చేసేవారు, అదే విధంగా చూసినట్లయితే కనుక ఇప్పుడు మనకు అదేం లేదు. అవునండి. ఓకే మేడం. అండ్ ఒక్కసారి ప్రొఫైల్స్ ఇంకా చాలా ఉన్నాయి తప్పనిసరిగా. చౌదరి క్యాస్ట్ అండి, 28 సంవత్సరాలు, MBBS MD, డాక్టరు, 15 లక్షల ప్యాకేజీలో ఉంది పిల్ల, వరుడు కావాలి, 30 కోట్ల ప్రాపర్టీ. అదేవిధంగా చౌదరి క్యాస్ట్లో 27 సంవత్సరాలు, 5'6" హైట్, బీటెక్, 25 లక్షల ప్యాకేజీలో హైదరాబాద్లో చేస్తోంది, 15 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా చౌదరి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'5" హైట్, MBA, బెంగళూరులో పనిచేస్తోంది, 18 లక్షల జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా కమ్మ క్యాస్ట్లోనే అబ్బాయిలు 29 సంవత్సరాలు, 5'8" హైటు, MTech, ఈ పిల్లాడు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు, 17 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, 40 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా అబ్బాయి 28 సంవత్సరాలు, 5'7" హైటు, బీటెక్, 26 లక్షల జీతంలో హైదరాబాద్లోనే పనిచేస్తున్నాడు, 21 కోట్ల ఆస్తి ఉంది పిల్లాడికి, చౌదరి క్యాస్ట్, పిల్ల కావాలి. 27 సంవత్సరాలు, 5'6" హైటు, MBA, కెనడాలో పనిచేస్తున్నాడు, 22 లక్షల జీతం వస్తుంది, ఈ పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా వెల్ సెటిల్డ్ చౌదరీస్లో వీళ్ళందరూ కూడా తగినటువంటి సంబంధాల కోసం మీరు ఎవరైనా సరే చౌదరీస్ అమ్మాయిలు ఉంటే, అబ్బాయిలు ఉన్నా మమ్మల్ని వెంటనే సంప్రదించవచ్చు. తర్వాత వెలమా క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'7" హైటు, బీటెక్, యూఎస్లో 120Kలో ఉన్నటువంటి అమ్మాయికి వరుడు కావాలి, 40 కోట్ల ప్రాపర్టీ. వెలమా క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'6" హైటు, MBA, హైదరాబాద్లోనే 18 లక్షల జీతంలో ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి, 30 కోట్ల ప్రాపర్టీ. వెలమా క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, బెంగళూరులో 22 లక్షల ప్యాకేజీలో ఉండి 15 కోట్ల ప్రాపర్టీ ఉన్న పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. వెలమా క్యాస్ట్ అబ్బాయిలు 26 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 18 లక్షల జీతంలో ఉన్నాడు, ఈ పిల్లాడికి వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు కావాలి. వెలమా క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'4" హైటు, MBA చేసి బెంగళూరులో 16 లక్షల జీతంలో ఉన్నటువంటి అబ్బాయికి వీళ్ళు హైట్ కొంచెం తక్కువగా ఉన్న మూలాన 5'1", 5 కూడా చూస్తామంటున్నారు, అందుకని ఆ విషయం వెలమా క్యాస్ట్ వాళ్ళు గమనించవచ్చు. అదేవిధంగా గౌడ్స్ క్యాస్ట్కి వస్తే 27 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, బీటెక్, MS, యూఎస్లో 200Kలో ఉన్నటువంటి అబ్బాయి తగినటువంటి ఆ వధువు కావాలి, 10 కోట్ల ప్రాపర్టీ. గౌడ్స్ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'11" హైటు, MTech, హైదరాబాద్లోనే 15 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి, 5 కోట్ల ప్రాపర్టీ. అదేవిధంగా అమ్మాయి గౌడ్స్ క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'6" హైటు, యూఎస్లో 130Kలో ఉంది, 5 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 26 సంవత్సరాల అమ్మాయి, బీటెక్, హైదరాబాద్లోనే 21 లక్షల జీతంలో ఉంది, ఈ పిల్ల 10 కోట్ల ప్రాపర్టీ కూడా ఉంది, తగినటువంటి వరుడు కావాలి. ఆ విధంగా అన్ని వర్ణాల వాళ్ళు, హిందువులు అయితే చాలు, సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని సంప్రదిస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఎవరైనా సరే జాతకాల కోసం అయ్యుండొచ్చు, వివాహ సంబంధాల కోసం అయ్యుండొచ్చు, నా పక్కన ఉన్న నెంబర్లో వెంటనే సంప్రదించండి, మా వాళ్ళు రెడీగా ఉంటారు, మాట్లాడతారు మీతో. తప్పకుండా మేడం. అంటే ముఖ్యంగా రెండవ వివాహానికి సంబంధించి అంటే మనం గతంలో కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం, వాటికి సంబంధించి ఏమైనా ఎలాంటి సమస్యలు ఏమైనా ఉంటాయా, ఏంటి పరిస్థితి, అంటే రెండవ వివాహానికి సంబంధించి ఏం చెప్తారు? అసలు రెండో వివాహం అనగానేనండి అందరూ కూడా చాలా వాపోతారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎందుకు మనకి, ఎందుకు ఇలా అయింది, సందేహాలు ఉంటాయి. సందేహాలు తర్వాత ఎలా ఉంటుందో. ఇప్పుడు ఏంటంటే 1, 2 కాదు, ఇప్పుడు 3 వరకు వెళ్ళిపోతున్నారు కదా. అందువల్ల ఏంటంటే కనుక పేరెంట్స్కి అన్ని టెన్షన్ కిందే ఉంటుందండి. పిల్లలకి సరే ఎలాగా వాళ్ళు ఎదుర్కొన్న మూలని టెన్షను,
పేరెంట్స్కి కూడా అమ్మో ఎలా ఉంటుందో ఏమిటో అని కంగారు పడుతున్నారు. కానీ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే మన న్యూస్ ఛానల్స్కి నేను వచ్చి ప్రొఫైల్స్ చెప్పడం వల్ల ఒక మ్యారేజ్ సెటిల్ అయింది, రేపు 3వ తారీఖునే పెళ్ళి, మరి రెండో సంబంధమే. సూపర్. అలాగా మనకి ఏంటంటే సక్సెస్ రేట్ కూడా సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోలో మాత్రం అంతా ఓపెన్గానే ఉండడం వల్ల undoubtedly అండి. అవును. మనకి అన్ని విధాల సక్సెస్ అవుతుంది. వాళ్ళని వీళ్ళని కూడా ముఖాముఖి కూర్చోబెట్టి అన్ని విషయాలు మాట్లాడి వెళ్ళి ఎంక్వైరీ చేసుకొని అప్పుడు స్టెప్ తీసుకోమని చెప్తాను. అంతేగాని కంగారు పడి ఎవరికి కూడా మీరు వాళ్ళు మంచి వాళ్ళైన సర్టిఫికెట్స్ ఏమి ఇవ్వకుండా నిర్మోహమాటంగా ఉండడం వల్ల 17 ఇయర్స్గా సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని మనం ముందుకు తీసుకెళ్తాం. తప్పకుండా మేడం. ముఖ్యంగా నవేడేస్ విదేశీ సంబంధాలు కూడా చాలా ఎక్కువైపోయాయి. అవునండి. ఈ విదేశీ సంబంధాల విషయంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని వాళ్ళకి అటాచ్ చేస్తారు, అలాగే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చాలా ఉపయుక్తమైన ప్రశ్న వేశారు రమణ గారు. అయితే ఏంటంటే విదేశీ సంబంధాల విషయంలో తల్లిదండ్రులు ఇక్కడే ఉంటారు, వాళ్ళకి వీళ్ళకి మీటింగ్ అరేంజ్ చేస్తాం. పిల్లలకి ఫొటోస్ పంపించి ఆల్రెడీ వాళ్ళు నచ్చితేనే కదా, చూడమంటేనే కదా వీళ్ళు వస్తారు. వచ్చిన తర్వాత వీళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు, చుట్టరికాలు, బంధుత్వాలు అన్నీ మాట్లాడుకుంటారు. ఓకే, ఇక్కడ కలిసింది, అక్కడ కలిసింది, అమ్మాయి ఏం ఉద్యోగం చేస్తుంది, ఏ ప్రాంతంలో ఉంది, ఎన్ని 100 కిలోమీటర్లు, విదేశాలంటేనే 100 కిలోమీటర్లు కదా, అందుకని మీ అమ్మాయి మరి మారుతుందా లేదా, అబ్బాయి మారుతాడా ఏమిటి మరి సంగతి, వాళ్ళిద్దరూ అక్కడ కలుసుకుని ఏర్పాటు చేయాలి. ఫోన్ నెంబర్స్ వెంటనే మార్చేసి అమ్మాయిది అబ్బాయికి, అబ్బాయిది అమ్మాయికి వెంటనే తల్లిదండ్రులే పెట్టేలాగా చేస్తాము. అలా చేసిన తర్వాత సక్సెస్ అయ్యి వాళ్ళిద్దరూ కలిసి అక్కడ 2-3 సార్లు మాట్లాడుకున్నాక చెయ్యా పట్టుకొని నిశ్చితార్థం పెళ్ళికి వచ్చినటువంటి సంఘటనలు ఈ 17 ఏళ్లలో కోకొల్లలు. ఓకే అండి, చాలా చాలా చక్కగా చెప్పారు. ముఖ్యంగా హైదరాబాద్లో బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి మేడం? మీరు 17 ఏళ్ళ నుంచి అప్రతిహతంగా ముందుకెళ్తున్నారు, చక్కటి పెళ్ళిళ్ళు చేస్తూ అలాగే ఫ్యామిలీస్ను కలుపుతూ. బ్రాంచెస్ ఎక్కడెక్కడ పెట్టారు మేడం? బ్రాంచెస్ అంటేనండి మనకి ఏంటంటే తార్నాక ఉడా కాంప్లెక్స్లో 15 ఏళ్ళగా, అదేవిధంగా చూసినట్లయితే దిల్సుఖ్ నగర్ బాబా గుడి ఎదురుండా బాబా అనుగ్రహంతో, అదేవిధంగా బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3లో ఉందండి. అది ఈ విధంగా కుక్కడపల్లిలో కూడా బ్రాంచ్ కోసం చూసాము, ఓకే అయింది. ఇంకా తొందరలో కుక్కడపల్లిలో కూడా ఏర్పాటు చేస్తాము. ఎందుకంటే ఇప్పుడు ప్రజల వద్దకు పాలన అయిపోయింది, అందువల్ల ఇంకా మనం పెట్టాల్సి వస్తుంది. మనం వెళ్ళి ఎంప్లాయీస్ కూడా మంచి వాళ్ళు ఉన్నారు నాకు, అందువల్ల ఏంటంటే వాళ్ళ మీద విశ్వాసంతో ఒక్కొక్క బ్రాంచ్ అప్పచెప్పినా వాళ్ళు మంచిగా చేసుకోగల క్యాపబిలిటీ ఉంది. సూపర్ అండి, సూపర్ మేడం. అండ్ మేడం ముఖ్యంగా నవేడేస్ అంటే మారిన యుగం, చాలా అత్యాధునికంగా యుగం వైపు వెళ్ళిపోతున్నాం. వర్ణాంతర వివాహాలు ఎక్కువ చేసుకుంటున్నారు. వీటికి సంబంధించి లాభమా నష్టమా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా? వర్ణాంతర వివాహాల గురించి నేను కొన్ని ప్రొఫైల్ చెప్పాక చెప్తాను. తప్పకుండా అండి. పద్మశాలి కాస్ట్ 29 సంవత్సరాలు, 5'2" హైట్, MBBS MD, డాక్టరు, పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి కాస్ట్ 25 సంవత్సరాలు, 5'2" హైటు, 10 లక్షల ప్యాకేజీలో ఉన్న EMIకి తగినటువంటి వరుడు కావాలి. వెల్ సెటిల్డ్ ఇద్దరు కూడా. యాదవ కాస్ట్ 29 సంవత్సరాలు, 5'4" హైటు, 10 లక్షల ప్యాకేజీలో ఉంది, బీటెక్, తగినటువంటి వరుడు కావాలి. ఎర్రగొల్లలు వెళ్ళు. యాదవ కాస్ట్ 27 సంవత్సరాలు, 5'5" హైటు, చార్టర్ అకౌంటెంట్, EMI 5 లక్షలు వస్తుంది నెలకి, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా గౌడ్స్ కాస్ట్ అమ్మాయి 26 సంవత్సరాలు, 5'3" హైటు, గవర్నమెంట్ జాబ్ చేస్తుంది, 11 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి గౌడ్స్ కాస్ట్లో వరుడు కావాలి. గౌడ్స్ కాస్ట్ అమ్మాయి 28 సంవత్సరాలు, 5'6" హైటు, యుఎస్లో ఉంది, 100K వస్తుంది, తగినటువంటి వరుడు కావాలి. ముదిరాజ్ కాస్ట్ అమ్మాయి 26 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, 20 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. ముదిరాజ్ కాస్ట్ అమ్మాయి MBBS MD, డాక్టరు, 30 ఏళ్ళు, 5'4" హైటు, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా అబ్బాయిల గురించి కూడా చెప్పుకుందాం, పక్షపాతం ఎందుకు. పద్మశాలి కాస్ట్ 28 సంవత్సరాలు, 5'7" హైటు, 42 లక్షల ప్యాకేజీలో ఉన్న అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. పద్మశాలి కాస్ట్ 32 సంవత్సరాలు, 5'7" హైటు, MBBS MD, డాక్టర్, ఈ పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. యాదవ కాస్ట్ 31 సంవత్సరం, 5'8" హైటు, MBBS MS, డాక్టరు, 3 లక్షలు వస్తుంది నెలకి, తగినటువంటి వరుడు కావాలి. వీళ్ళందరూ వెల్ సెటిల్డ్ అండి, ఏం ఆలోచించక్కర్లా. యాదవ కాస్ట్ 32 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, 30 లక్షల ప్యాకేజీలో ఉన్న అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. గౌడ్స్ కాస్ట్ 30 సంవత్సరాలు, 6'1" హైటు, యుఎస్లో 2
ప్యాకేజీలో ఉన్న పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా గౌడ్స్ క్యాస్ట్ 32 సంవత్సరాలు 5-11 హైటు బీటెక్ హైదరాబాద్లోనే 24 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు 5-11 హైటు 30 లక్షల ప్యాకేజీలో ఉన్న అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 31 సంవత్సరం 5-8 హైటు ఎంటెక్ 43 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వరుడికి వధువు కావాలి. మనం అనుకున్నట్టుగా ఈ వర్ణాంతర వివాహాలకు సంబంధించి చెప్పాలి. వర్ణాంతర వివాహం అనగానేనండి, ఇప్పుడు ఏంటంటే కొన్ని అగ్రవర్ణాల్లో కూడా ఆడపిల్లలు లేరు. ఆడపిల్లలు భగవంతుడి దేవాల సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోకి ఆడపిల్లలు కరువు లేదు, కానీ అక్కడ మాత్రం బయట అయితే ఉంది. దానివల్ల ఎందువల్ల అంటే పాపం వాళ్ళు ఏం చేస్తున్నారంటే కనుక పర్వాలేదండి ఇంకెవరో ఒకళ్ళు అనేసి ఓసీ వాళ్ళు కూడా మనం బీసీ కానీ ఓసీ కాకపోయినా పర్వాలేదు అని అడ్జస్ట్ అవుతున్నారు. తర్వాత పిల్లలు కూడా ఆహార విహారాల్లో కొంచెం అలా కూడా అవుతున్నాయండి. చేశాం కూడా వాళ్ళ పిల్ల పాపలతో బాగున్నారు. అందుకని ఆత్మవిశ్వాసంతో ఈ మాట చెప్తున్నారు. అలా అవుతున్నాయి, అన్ని విధాలు కూడా బాగుంటున్నారండి. అయితే ఏంటంటే చాలా జాగ్రత్తగా ఎంక్వైరీ చేసుకోవాలి, అది మాత్రం నోట్ దిస్ పాయింట్. ఎస్ అండి. మ్యామ్, ఒక 2 ప్రశ్నలు. ఫస్ట్ ఏంటంటే రెండో పెళ్లి గురించి మీరు ఇంతకుముందు చెప్పారు, రెండో పెళ్ళిళ్ళు కూడా చేసుకువెళ్తున్నారు. అవి కూడా విచ్ఛిన్నమై మూడో పెళ్లి తీసుకువెళ్తున్న వాళ్ళకి మెయిన్ జాతకం ప్రాబ్లమా, లేకపోతే వ్యక్తిగతంగా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చి విచ్ఛిన్నం అవుతున్నాయంటారా? మీరు గమనించింది ఏంటి? అంటే ఒకటండి, ఫస్ట్ పెళ్ళేమో ఎందుకో ఇలా అయిపోయిందండి అంటారు. అంటే సంసారానికి అవతల వాళ్ళు పనికిరారని చెప్పేస్తారు. లేదా ఎవరన్నా ఫ్రెండ్స్ ఉన్నారు, మెసేజ్లు ఉన్నాయంటారు. ఏమంటే జనాతికంగా చెప్తున్నాను. రెండో పెళ్లి విషయానికి వచ్చేలోకి అది కూడా ఎందుకు ముక్కలైందండి అంటే కనుక వాళ్ళు యుగోయిస్టులండి అంటారు. సింపుల్గా చెప్తారండి. అది మరి నమ్మాలి కదా. అందుకని ఏంటి అంటే ఏది అనేది భగవంతుడికి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తప్ప మూడో కంటి వాళ్ళకి తల్లిదండ్రులకు కూడా తెలియదండి. తల్లిదండ్రులు కూడా అమాయకులే నన్ను అడిగితే. వీళ్ళకి ఏమిటి ఎలా ప్రవర్తిస్తున్నారు అక్కడ అంతే. అందుకని ఆ భార్యకే భర్తకే తెలియాలి. అందువల్ల ఏంటంటే సర్దుబాటు ఉంటే మూడో పెళ్లి కూడా సక్సెస్ అవుతుంది, రెండో పెళ్లి సక్సెస్ అవుతుంది. కానీ వాళ్ళ సర్దుబాటు అనేది వాళ్ళకి భగవంతుడే చెప్తాడంతే. రజకా క్యాస్ట్ అండి, 28 సంవత్సరాలు 5'2" హైటు ఎంబీఏ హైదరాబాద్లోనే 10 లక్షల జీతంలో ఉంది, పిల్లకి తగినటువంటి రజకా క్యాస్ట్లో వరుడు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'4" హైటు ఈఎంఐ కూడా 110Kలో ఉంది, యుఎస్లో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా మనకి చూసినట్లయితే నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'2" హైటు బీటెక్ హైదరాబాద్లోనే ₹1,00,000 జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. పెరికా క్యాస్ట్ 26 సంవత్సరాలు ఎంబీఏ చేసింది అమ్మాయి, ఈ అమ్మాయి కూడా యుఎస్లో ఉంది, తగినటువంటి ఎంబీఏ చేసింది, ఎంఎస్ చేసింది, ఈ అమ్మాయి 110Kలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. పెరికా క్యాస్ట్ వెల్ సెటిల్డ్ 5'6" హైటు ఎంబీఏ చేసింది, ₹1,00,000 జీతంలో ఉంది, హైదరాబాద్లోనే, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా అబ్బాయిలు కూడా రజకా క్యాస్ట్ 28 సంవత్సరాలు 18 లక్షల ప్యాకేజీలో ఉన్న పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. రజకా క్యాస్ట్ ₹1,00,000 జీతం, 29 సంవత్సరాలు 5'8" హైటు సెంట్రల్ గవర్నమెంట్ జాబు, తగినటువంటి వధువు కావాలి. పెరికా క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'6" హైటు బీటెక్ యుఎస్లో 120Kలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా చూసినట్లయితే విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'7" హైటు బీటెక్ ఎంఎస్ యుఎస్లో ఉన్నాడు, విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్లో వధువు కావాలి, 120K వస్తుంది. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'8" హైటు బీటెక్ హైదరాబాద్లోని ₹1,00,000 జీతంలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. మేడం, ముఖ్యంగా కుజ దోషాలు కానీ అలాగే మాంగళ్య దోషాలు అని కొన్ని ఉంటూ ఉంటాయి కదా, చెప్తూ ఉంటారు మీరు. వాటికి సంబంధించి అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్న వాళ్ళకి ఏమైనా పరిహారాలు ఉంటాయా? ఉంటే ఆ పరిహారాలు చేసుకున్నాక వివాహం జరిగిపోతుందా? నిజమేనండి, అది నిజంగా కూడా మనకి ఏంటంటే కనుక ఎక్కడో మనకి తిరుపతిలో ఉండి వాళ్ళ వియ్యంకుడు గారికి చెప్పారట ఆవిడ. ఏమనంటే మీ అబ్బాయి మీ అమ్మాయి కూడా ఇష్టపడ్డారు కాబట్టి మీరు పలానా భాగ్యలక్ష్మి గారి దగ్గరికి వెళ్ళండి, ఆవిడ కదిలి వివాహం కుంభ వివాహాలు లాంటివి చేపిస్తారు అంటే, ఆయన పెద్ద టీవీ సీఈఓ, చాలా పెద్ద టీవీ సీఈఓ గారే, ఆయన వచ్చారు స్వయంగానే, ఆ పిల్లకి చేయడం జరిగింది. ఇప్పుడు పిల్లాడు పుట్టాడు, సంవత్సరం అయింది, హ్యాపీగా ఉన్నారు. అందువల్ల ఏంటంటే అమ్మాయికి చాలా గట్టి దోషమే ఉంది. ఆ దోషాలన్నీ పరిహారం చేసి ఆయన పిల్ల కూడా చాలా
ఓపికగా అన్ని రకాలుగా చేసుకుని వెళ్ళారు. అంతా బాగుందండి. ఓకే అండి. కదళీ వివాహాలను కూడా చేయిస్తూ ఉంటారు. అంటే ఇవి ఎవరు చేయించుకోవాలి, ఎందుకు చేయించుకోవాలి? అంటే కుజుడు అష్టమంలో ఉంటే అది ఏంటంటే కళత్ర దోషం కాబట్టి ఇప్పుడు మగపిల్లాడికి చేసేది కదలి వివాహం, ఆడపిల్లకి చేయించేది కుంభ వివాహం. అవి ఏంటంటే అందరూ అన్ని చోట్ల చేయరు. అందువల్ల సరైనటువంటి వాళ్ళు సరైన మంచి పద్ధతిలో మంచి వాళ్ళు వాళ్ళ వేద బ్రాహ్మణులు అయితే కనుక మనకి సక్సెస్ రేట్ బాగుంటుంది. ఓకే అండి. మీరు ఇంతకుముందు మాట్లాడుతూ ఒక చక్కటి విషయం చెప్పారు. బయట ఆడపిల్లలు సంబంధాలు చూసుకునేటప్పుడు కొంచెం ప్రాబ్లంగా ఉన్నారు కానీ మా దగ్గర లేరు అన్నారు. అది చాలా చక్కటి మాట. ఇన్ఫ్యాక్ట్ నాకు ఒక డౌట్ ఉంది. చెప్పండి. నవేడేస్ ఆడపిల్లల కోరికలు ఎక్కువగా ఉంటున్నాయి. నాకు విదేశాల్లో పనిచేసేవాడు కావాలని, ఎక్కువ శాలరీ ఉన్నవాళ్ళు కావాలని. వీటన్నిటికీ సంబంధించి ఆ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు మరొకసారి నాకు ఓకే, తప్పనిసరిగా ప్రొఫైల్స్. ఎస్సీ మాల క్యాస్ట్ అండి, 26 సంవత్సరాలు, 5 హెట్ బీటెక్, సెంట్రల్ గవర్నమెంట్ జాబు. గవర్నమెంట్ జాబ్ అల్లుడు కావాలి, కోడలు కావాలంటూ ఉంటారు కదా, అలా కోడలు అనమాట అమ్మాయి. 15 లక్షల ప్యాకేజీలో ఉంది. ఎవరైనా సరే వెంటనే ఎస్సీ మాలలో సంప్రదించవచ్చు. ఎస్సీ మాల క్యాస్ట్ 29 సంవత్సరాలు, బీటెక్ ఎంబీఏ. ఈ పాప 13 లక్షల ప్యాకేజీలో ఉంది, వరుడు కావాలి. ఎస్సీ మాల క్యాస్ట్ 28 సంవత్సరాలు, ఈ అమ్మాయి జనరల్ ఫిజిషియన్గా BHMS చేసింది, 5'4" హైటు, 18 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా చూసినట్లయితే ఎస్సీ మాలా క్యాస్ట్లోనే అబ్బాయి 28 సంవత్సరాలు, 5'10" హైటు, ఈ అబ్బాయి కూడా 15 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'8" హైటు, MBA చేశాడు ఈ అబ్బాయి, హెచ్ఆర్గా చేస్తున్నాడు, 12 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. అదేవిధంగా చూసినట్లయితే మాదిగ క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'7" హైటు, యూకేలో ఉంది అమ్మాయి, 33 లక్షల జీతం, తగినటువంటి మాదిగ క్యాస్ట్లో వరుడు కావాలి. మాదిగ క్యాస్ట్ 31 సంవత్సరం, 5'6" హైటు, బీటెక్, MBA కూడా చేసినటువంటి అమ్మాయికి 23 లక్షల జీతం, తగినటువంటి వరుడు కావాలి. మాదిగ క్యాస్ట్లోనే అబ్బాయి 28 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, బీటెక్, IIT చేశాడు, యూకేలో ఉన్నాడు పిల్లాడు. ఆ తర్వాత తగినటువంటి వధువు కావాలి, 100K వస్తుంది. మాదిగ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'8" హైటు, 12 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు ఈ పిల్లాడు, తగినటువంటి వధువు కావాలి. మాదిగ క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'7" హైటు, గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు, నెలకు ₹1,00,000 వస్తుంది, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా రెండో పెళ్ళి కూడా కొన్ని తీసుకురావడం జరిగిందండి. తప్పకుండా చెప్పండి. ఓకే. రెడ్డి క్యాస్ట్లో 32 సంవత్సరాలు, అబ్బాయి 5'6" హైట్, MBBS MD, డాక్టర్, 22 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, 36 కోట్ల ప్రాపర్టీ ఉంది, రెండో పెళ్లికి వధువు కావాలి. కాపు క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'6" హైట్, బీటెక్ MS, యూఎస్లో 200K వస్తుంది పిల్లాడికి, 40 కోట్ల ప్రాపర్టీ ఉంది ఇక్కడ, తగినటువంటి వధువు కావాలి, రెండో పెళ్లికి. ముదిరాజ్ క్యాస్ట్ 31 సంవత్సరం, 5'6" హైట్, చార్టెడ్ అకౌంటెంట్, MBA కూడా చేశాడు పిల్లాడు, 35 కోట్ల ప్రాపర్టీ ఉంది, హైదరాబాద్లోనే 15 లక్షల నెలకి సంవత్సరానికి వస్తుంది, రెండో పెళ్లికి వధువు కావాలి. రెండో పెళ్లి యాదవ క్యాస్ట్ 32 సంవత్సరాలు, 5'7" హైటు, MTech, బెంగళూరులో పనిచేస్తున్నాడు, 25 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, 20 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 33 సంవత్సరాలు, 5'6" హైటు, ఇతను బ్యాంకులో ఎంప్లాయీగా ఉన్నాడు, క్యాషియర్ కానీ, 18 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, 15 కోట్ల ప్రాపర్టీ ఉంది, రెండో పెళ్లికి వధువు కావాలి. మాదిగ క్యాస్ట్ 31 సంవత్సరం, 5'6" హైటు, MTech, బిట్స్విలాన్లో చదువుకున్నాడు పిల్లాడు, 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, 11 కోట్ల ప్రాపర్టీ కూడా ఉంది, రెండో పెళ్లికి వధువు కావాలి. మాలా క్యాస్ట్ 32 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, 15 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయి హైదరాబాద్లోనే 15 కోట్ల ప్రాపర్టీ కూడా ఉంది, ఎస్సీ మాలాలో రెండో పెళ్లికి కావాలి. రజకా క్యాస్ట్ 31 సంవత్సరం, 5'5" హైటు, MBA, హైదరాబాద్లోనే 11 లక్షల ప్యాకేజీలో ఉండి, తగినటువంటి వధువు కావాలి, 8 కోట్ల ప్రాపర్టీ ఉంది. ఇందులో చాలా మంది అండి క్యాష్ నో బార్ కూడా చూస్తామంటున్నారు, ఆ విషయాన్ని గమనించండి. తప్పకుండా మేడం, మరొకసారి మళ్ళీ మనం మరో ప్రోగ్రాంలో మాట్లాడుకుందాం అండి. చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓం శ్రీ మాత్రే నమః. థ్యాంక్ యూ అండి. సో చూశారు కదా, మొత్తానికి మీ పిల్లల వివాహాలు లేట్ అవుతున్నాయని ఎట్టి పరిస్థితులు భయపడక్కర్లేదు. ఖచ్చితంగా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ఆ కింద నెంబర్స్కి కాల్ చేసి ఆ సందేహాలన్నీ నివృత్తి చేసుకోవచ్చు. చక్కగా మీ పిల్లలకి మంచి వివాహాలు చేయించుకోవచ్చు. నేడే సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని సంప్రదించండి. ఇది వాళ్ళ స్పెషల్ ప్రోగ్రామ్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.